నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అమ్మా, నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ, మామూలుగా సంకష్టహర చతుర్థికి వినాయకుడిని ప్రతి ఒక్కరూ ఆరాధిస్తూ ఉంటారు. అలాగే ప్రథమం వక్రతుండంచ అని అంటూ ఉంటారు కదా. అయితే ఇందులో ఉచ్చిష్ట గణపతి గురించి విన్నాను నేను. కానీ ఎందుకు ఆ పూజ చేయడము అంటే చాలా కష్టము, అందరూ చేయలేరు అని అనేసి వింటూ ఉన్నాను. గణపతియే కదా, ఎందుకు అంటే ఉచ్చిష్ట గణపతి ఉన్నందుకు అది చేయలేరు అంటారా, లేకపోతే ఏంటి అసలు దాని అంతరార్థము అనేది తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తాను. ఆంధ్రప్రభ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా ఆశీస్సులు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఉచ్చిష్ట గణపతి, ఉచ్చిష్టము అంటే ఏంటో తెలిస్తే దాని ఆరాధన అర్థమవుతుంది. ఉచ్చిష్టము అంటే ఎంగిలి, తినగా మిగిలిన దాన్ని ఉచ్చిష్టము అంట. మరి అలా ఎలా వచ్చింది దేవుడికి? అదే ఇక్కడ అంటే ఇక్కడ ఇది తెలుసుకోవాలంటే ముందు మనం ఉపాసన అంటే ఏంటో తెలుసుకోవాలి. ఉపాసన వేరు, పూజ వేరు. ఉపాసన వేరు, నిత్యం చేసుకునే షోడశోపచారాలు వేరు, ఉపాసనలో ఉండే దేవీ దేవతలు వేరు. ఆ గురు సాంప్రదాయాన్ని బట్టి, వారు ఫాలో అయ్యే సాంప్రదాయాన్ని బట్టి ఉపాసనలో దేవతలు ఉంటారు. నిత్య పూజలో సాత్వికమైన దేవతలు మనం ఎవరు కావాలన్నా ఆరాధించుకోవచ్చు. ఇక్కడ ఉపాసన అంటే ఏంటి? ఉప అంటే దగ్గర, ఆసన అంటే కూర్చోబెట్టడం. ఉపవాసము అంటే దగ్గరగా నివసించడం, ఉప ఆసన అంటే దగ్గరగా కూర్చోబెట్టుకోవడం. ఎవరిని కూర్చోబెట్టాము? నువ్వు ఏ దేవతనైతే ఆరాధిస్తావో, నీకు అమ్మ ఇష్టమా, శివుడు ఇష్టమా, విష్ణువు ఇష్టమా, ఒకళ్ళే. మళ్ళీ వారిని చూస్తూ వారిలాగా తయారవ్వడం ఉపాసన అంటే. అమ్మని చూస్తూ అమ్మలాగా మారడం. ఇక్కడ అమ్మని చూస్తూ అంటే జుట్టు విరబోసుకోవడము, ఇప్పుడు ఏదో టీవీల్లో వచ్చినట్టు వెర్రిమొర్రి నాకు దేవుడు పూనాడు. ఎందుకు దేవుడు ఏం పూనడమ్మా? ఏం పనేం లేదేంటి ఆవిడకి? మరి చాలా మటుకు అలా అంటూ ఉంటారు కదా, అమ్మవారు వచ్చేసింది నా లోపల. అది ఈసారి చెప్పుకుందాం ఆ టాపిక్. అది చాలా పెద్ద టాపిక్, తప్పకుండా తెలియజేస్తాను. అంటే బెర్రిగా కేకలేసేది అమ్మవారు, ఏదో ఒంటి మీదకి వచ్చి ఊగిపోవడం ఇలాంటివి ఉండవమ్మా, అదంతా ఉండదు. సరే, అది నేను మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఈ ఉపాసనలో అమ్మని చూస్తూ అమ్మలా మారడం అంటే అమ్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవడం, అంతేగాని జుట్టు విరబోసుకోవడం, లేకపోతే పెద్ద దాన్ని ఏమంటారు కిరీటం పెట్టుకోవడం, నగలు వేసుకోవడం, పట్టు చీరలు కట్టుకోవడం కాదు. అమ్మ యొక్క తత్వం. అమ్మ యొక్క తత్వం ఏంటి? ప్రేమ. ఈ ప్రేమతత్వానికి మారడం ఉపాసన. ఇది ఉపాసన. ఎందుకంటే నీ దగ్గర కుర్చీ వేసి కూర్చోబెట్టావుగా, ఆవిడలోనే అన్నీ చూస్తావు. ఆవిడలోనే నారాయణని చూస్తావు, ఆవిడలోనే శివుణ్ణి చూస్తావు, ఆవిడలోనే గణపతిని చూస్తావు. ఇది ఉపాసన అంటే. అయితే అమ్మ, నేను ఒక్కటి విన్నాను, ఇప్పుడు మనము ఉపాసన చేసే దేవతల యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. అందులో ముఖ్యంగా కొన్ని స్తోత్రాలు చదివినట్టయితే కోపం ఎక్కువగా వస్తుంది అని, లేకపోతే ఇలాంటివి వింటూ ఉంటాం కదా, అలా ఏం ఉండదంటారా? ఏం ఉండదు. ఇప్పుడు అదే చెప్తున్నానమ్మా. ఈ ఉపాసనలో కూడా 2 రకాల ఆరాధనలు ఉంటాయి. ఒకటి సాత్వికమైన ఆరాధన, రెండవది తామసిక ఆరాధన. మనం అందరం రెగ్యులర్గా చేసేది సాత్వికమే చెయ్యాలి. మనకి తామసికంతో ఏం పని? తామసికం అంటేనే కోపానికి మరో పేరు తామసికం, ఉగ్రం. ఇప్పుడు మీరు అడిగారు కదా కోపం వస్తుందని, తామసికంగా స్తోత్రం చదివితే నీకు తామసికం. ఇప్పుడు మీ ఇంటికి ఒక గెస్ట్ వచ్చారమ్మా, పైకేమో మీరు అబ్బా రండి భలే వచ్చారు భోజనం సమయానికని పిలిచి కూర్చోబెట్టారు, లోపలేమో ఇప్పుడు వీడు ఎందుకు వచ్చాడు రా అని తిట్టుకున్నారు అనుకోండి. మీరు ఏ భావనతో అయితే పిలిచారో అక్కడ అదే వస్తుంది ఫలితం. పైకేం మాట్లాడేమనేది రాదు. ఈ స్తోత్రం చదివినా కూడా ఇంతే. మీరు ఏ భావనతో అయితే చదువుతారో అదే వస్తుంది. రజోగుణంతో చదివితే రజోగుణం, తమోగుణంతో చదివితే తమోగుణం, సాత్వికమైన గుణంతో చదివితే సత్వగుణం. ఇది ఇక్కడ ఏమవుతుందంటే, మీరు ఇప్పుడు అడిగారు ఉచ్చిష్ట గణపతి అని. ఉచ్చిష్ట గణపతి ఆరాధన చెయ్యాలి అనుంటే మీరు ఒక సాంప్రదాయాన్ని అలవాటు చేసుకోవాలి. ఖచ్చితంగా గురువు దగ్గరికి వెళ్ళాలి. ఆ గురువు గారు ఇట్లా ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా కాకుండా మీ యోగ్యతను బట్టి గురువులు పరీక్షిస్తారు. మీకు యోగ్యత ఉందా ఈ మంత్రం చేయడానికి అనేది వాళ్ళు కూడా విచారిస్తారు. విచారించి ఒకవేళ గురువు ద్వారా మీకు ఆ మంత్రం ఇస్తే, మీ గురువులు చెప్పిన సాంప్రదాయాన్ని బట్టి ఫాలో అవుతూ చేయడము ఈ ఉచ్చిష్ట గణపతి ఆ పూజ యొక్క శ్రేష్టం.
సో అందరికీ వర్తించదు ఇది, మనం చేసేయాలి ఫలానా దేవుడిది అంటే కాదు. ఏం లేదమ్మా, ఇప్పుడు నేనున్నాను, మా పిల్లలకి అమ్మని, నా భర్తకి భార్యని, లేకపోతే ఇంకొకళ్ళకి గురువుని, నేనే రకరకాలుగా కనిపిస్తున్నాను కదా. రకరకాలుగా కనిపిస్తున్నప్పుడు నేను ఒక్కొక్క వర్షన్లో ఒక్కొక్కలా ఉంటాను. పిల్లలతో ఒక్కొక్కసారి గట్టిగా మాట్లాడచ్చు, కోపంగా ఉండొచ్చు, కొట్టచ్చు. అది పిల్లలకి, తల్లికి పిల్లకి అవసరం, కానీ తల్లి పర్షన్ భర్తకి ఎందుకు అవసరం అవుతుంది? భర్త దగ్గర భార్యలాగా ఉండాలి. భగవంతుడు కూడా అంతే. ఇక్కడ ఏంటి మీకు కావాల్సింది? మీకు ఏది కావాలి? మీకు సాత్వికమైన ఆరాధన కావాలి. ఇక్కడ ఉచ్చిష్టము అంటే ఎంగిలని చెప్పాను. తామసిక ఆరాధనలో ఏం చేస్తారు? తినగా మిగిలిన, భుజించగా మిగిలిన దాన్ని నివేదన చేస్తారు. అసలు నివేదన పెట్టే వరకు అయిపోయిన తర్వాత కానీ మనం పెట్టం కదా. మరి అదే తామసిక ఆరాధనలు అంటే ఇవే. ఇలాంటి వాటితో మనకి ఏమీ పని లేదు. అసలు సాత్వికమైన ఆరాధన ఉచ్చిష్ట గణపతి ఆరాధనమ్మ. మీరు క్షిప్ర గణపతి వింటూ ఉంటారు, వెంటనే ఈయనైతే సెకండ్స్లో మనకి ఫలితాన్ని ఇస్తాడు ఉచ్చిష్ట గణపతి. నిజంగా మీరు ఆరాధన గురువుని ఫాలో అయ్యి ఆ తామసికాల జోలికి వెళ్లకుండా సాత్విక ఆరాధనకు కూడా గురువుని ఆశ్రయించాల్సిందే. ఇది కంపల్సరీ. వెళ్ళి చక్కగా ఆరాధన చేస్తే, ఇక్కడ ఉచ్చిష్ట గణపతి అంటే ఎంగిలి అని చెప్పాను. ఏ ఎంగిలి? తామసిక ఆరాధనలో తినగా మిగిలిపోయిన ఎంగిలి. ఆయనకు ఉచ్చిష్ట గణపతి ఆ అష్టోత్తరంలో జిహ్వ సింహాసనాయ నమః అని ఒక నామం ఉంటుంది. అంటే జిహ్వము అంటే నాలిక. నాలిక అనే సింహాసనాన్ని ఎక్కి కూర్చున్నాడు అని అర్థము. నాలిక అనే సింహాసనాన్ని ఎక్కి కూర్చున్నది ఏంటి? అక్షరము. మనం మాట్లాడాలి అంటే ఎక్కడ నోటి ద్వారానే కదా మాట్లాడతాము. మరి నోటిలో ఉండేదంతా ఏంటి? లాలాజలము. అంటే ఎంగిలేగా. అంటే మంత్రము, మంత్రానికి గణము అని, తర్వాత కవులు అని 2 పేర్లు ఉన్నాయి. ఈ రెండిటికి అధిపతి గణపతి. గణపతి అక్షరానికి ఆయన పరమాత్ముడు అనమాట. ఆయన మంత్రం ద్వారా ఆరాధన, సాత్వికమైన మంత్రం ద్వారా ఆరాధన చేయడం ఉచ్చిష్ట గణపతి. ఈ సాత్విక ఆరాధనలో మనం ఇలానే ఆలోచించి చెయ్యాలమ్మా. అనవసరమైన తామసిక పూజల జోలికి వెళ్లకుండా చక్కగా గురువుని ఆశ్రయించి చక్కటి మంత్రం తీసుకొని సాత్వికమైన ఆరాధన చేసుకుంటే శీఘ్రంగా ఫలితం ఇస్తాడు, క్షణాల్లో. ఇంకోటి తెలుసా అమ్మా, ఎవరో ఏదైనా అనుకుంటున్నారనుకోండి, వాళ్ళ మనసులో ఏముందో మీకు వచ్చి చెప్తాడు ఆయన. అంత గొప్ప ఉచ్చిష్ట గణపతి. కానీ సరైన గురువు దొరకాలి, వారిని ఆశ్రయించాలి, తర్వాత సాత్వికమైన ఉపాసన చేయాలి. అయితే మీరు ఇప్పుడు అన్నది వింటూ ఉంటే సచ్చిదానంద స్వామీజీ గారికి ఒక చెవిలో గణపతి ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు అని అనేసి విన్నాను. అందుకే ఆయన ఒక చెవు నేను వినిపించుకోను, ఇటు సైడ్ వచ్చి అదే ఏదో ఒక సైడ్ వచ్చి మాట్లాడితేనే నాకు అర్థమవుతుంది, వినిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఆయన ఎప్పుడు ఉంటారు కాబట్టి అని అంటారు. ఇక్కడ అదే అంటే సాత్వికమైన ఆరాధన ఎప్పుడూ శ్రేష్టమేనమ్మా. ఏ దేవతారాధనైనా ఇప్పుడు ఎవరు చెప్తూ ఉన్నారు, వింటూ ఉన్నాం కదా, ఏ దేవతనైనా గురువుని ఆశ్రయించాలి, మీరు ఉన్న సాంప్రదాయం ఏంటో తెలుసుకోవాలి. ఆ సాంప్రదాయంలో సాత్వికమైన ఆరాధన ఎప్పుడూ చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. జ్ఞానం వస్తుంది, సంపద వస్తుంది, పుత్రపౌత్రాభివృద్ధి అవుతుంది, అంత్యంలో మోక్షం వస్తుంది. అది ఉపాసన అంటే. అయితే ఎప్పుడు ప్రారంభించాలంటారు ఉచ్చిష్ట గణపతి? మార్గశిర మాసం అమ్మ. ఎవరైనా ఒకవేళ గురువు ద్వారా వెళ్ళాలి అనుకుంటే మార్గశిర మాసం చాలా శ్రేష్టం. మార్గశిర మాసం చాలా శ్రేష్టం. గురువులు దొరికితే తప్పకుండా చేసుకోండి. అంతేగాని మంత్రం యూట్యూబ్లో దొరికింది కదా అని మాత్రం చెయ్యొద్దు. గురువుని ఆశ్రయించి మాత్రమే సాత్వికమైన ఆరాధన. ఏ దేవతారాధన అయినా సాత్వికమైన ఆరాధనే. మామూలుగా మనలాంటి మానవులకి సాత్విక ఆరాధనే మంచిది అని అంటారు. తామసికమైన ఆరాధనలు చెవులకి వెళ్ళడము అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మ, నేను మొన్న ఎక్కడో విన్నాను, అమ్మ ఆకలేస్తోంది అని ప్రేమగా అడగడం సాత్వికమైన ఆరాధన, నువ్వు అన్నం పెట్టకపోతే చేయి కోసుకుంటాను అనేది తామసికమైన ఆరాధన. మన యూట్యూబర్ చిరావురి గారు చెప్తే విన్నాను, నిజంగా కరెక్ట్. అది కరెక్ట్. సాత్వికంగా నాకు ఆకలిస్తోందమ్మా అన్నం పెట్టు అనడం సాత్వికమైన ఆరాధన, నువ్వు అన్నం పెట్టకపోతే నేను చేయి కోసేసుకుంటాను తామసికమైన ఆరాధన. అట్లాంటి ఆరాధనల జోలికి వెళ్లకుండా చక్కటి గురువుని ఆశ్రయించి గణపతి కృపకు పాత్రలు కండి. స్వస్తి. శ్రీమాత్రే నమః.